అన్నాడు కానీ 2 గోత్రాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. బుద్ధి లేని వారితో మాట్లాడాడు. ఓయ్, నీ హృదయం నా యుద్ధ నుండి తొలగిపోయింది. నీ భార్యలు నా యుద్ధ నుండి హృదయాన్ని తొలగించారు. నీ హృదయాన్ని ఎవరు తొలగిస్తున్నారో దేవుని నుండి. దేవుని స్తోత్రం. నీతి కలిగిన ఆయన చూపు నీ మీద ఉంది. నీతి మంతులు మొరల వైపు ఆయన చెవులు గుంచే దేవుడు గనుక నువ్వు మొర పెడితే ఆలకిస్తావని మొర్ర పెట్టేవారిగా ఉండండి. దేవుని స్తోత్రం. మనం భూలోకములో ఉన్నాం. చనిపోయినా బ్రతికినా ఆయనకి ఇష్టలమై ఉండాలట. ఎప్పటి వరకు ఇష్టలుగా ఉండాలి? చనిపోయినా బతికున్నంత కాలం ఇష్టలుగా ఉంటే చాలే. ఎప్పుడు కాదు, బ్రతికుంటే దేవునికి ఇష్టమైతే మనతో మాట్లాడకుండా ఆయన ఉండలేడు. దేవుని స్తోత్ర. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టలైన వారికి ఆయన పరిశుద్ధాత్మను పంపించి వారితో కలిసి వారిని నడిపించి వారి ద్వారా ఆయన నామానికి ఘనత తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్ర. తెచ్చుకున్నాడా లేదా? అపోస్తులు చల్లిన విత్తనాలు నేటి వరకు సజీవంగానే ఉన్నాయి. దేవుని స్తోత్ర. కొన్ని విత్తనాలు కాకిరెక్కలనేయో వచ్చినాయి. గతంలో విత్తనాలు ఊడ్చిన తర్వాత కోడొచ్చి మొత్తం దుబ్బంతా చచ్చినాయి. ఆ విత్తనం అక్కడితో రైతులందరూ మరెప్పుడు జ్ఞాపకమే చేసుకోలేదు. దేవుని స్తోత్ర. కనుక ఇలాంటి కొన్ని ధాన్యం విత్తనాలు కానీ మరొక విత్తనాలు కానీ, ఎందుకు ఆ విత్తనం పెట్టావు, పండదు అని చెప్తాడు. దేవుని స్తోత్ర. అయ్యో, ఈ విత్తనమా? ఏ విత్తనం? ఏడాకులు బెండ, పెద్ద బెండగాను విత్తనం పెట్టపోయావా అని చెప్తాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం విత్తనము. దేవుని స్తోత్రం. మనల్ని అక్షయ బీజము నుండి దేవుడు పుట్టించాడట. దేవుని స్తోత్రం. క్షయమగు బీజం కాదు మంది, అక్షయమగు జీవము గల దేవుని వాక్య మూలముగా మనం పుట్టిన వారం, పుట్టింపబడిన వారం. దేవుని స్తోత్రం. కనుక మనము అక్షయుడగు దేవుని మహిమను మనం పొందే వారముగా ఉండి ఆయన మాటలు విని ఆయనకిష్టులై భూమి మీద సమాధానం కలిగి నీతిమంతుల త్రోవను ఆయన సరళం చేస్తాడట. దేవుని స్తోత్రం. నీతి మార్గంలో జీవము గలదు, దాని త్రోవలో మరణము లేదు. యేసుక్రీస్తు ఎదురుగుండా వెధవరాలి కుమారుడు పాడిన మోసుకొచ్చే వాళ్ళు కనబడ్డాడు. వెంటనే యేసు ఊరుకోలేక ఆ వెధవరాలికి ఒక్కగానొక్క కుమారుడట. అమ్మ ఏడవకు అన్నాడు. ఎర్రి మాటగా ఉంటుంది ఆయన అన్నమాట. ఆవిడ ఏడుతూ మాంతదా? అమ్మ, నీ కొడుకు దినం నేను చేస్తాను, బియ్యం వేస్తాను, డబ్బులు ఇస్తాను, నీ కొడుకును అనుకోను అంటే మానద్దా? నీకు ఇంటికి ప్రతిరోజు వస్తాడు. దేవుని స్తోత్ర. ఆత్మానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు ఈనాడు మనకి కలగాలి అంటే దేవుని సన్నిధిలో దుఃఖపడదాం. దేవుని స్తోత్రం. యేసెదురుగుండా యేసెవరో తెలియని వెధవరాలు తన ఒక్క కుమారుడు చనిపోతే పాడి వెంట ఏడుస్తూ వెళితే ఊరుకొని యేసు మనల్ని ఏర్పాటు చేసుకున్న జనాంగమై ఆయన ఉన్నాడని బాప్తిసం పొందిన మనం యేసు సన్నిధిలో కన్నీటితో విత్తనం చల్లిన అంటే ప్రార్థన మొర పెడితే వినడా? దుఃఖాన్ని నాట్యంగా మార్చడా? దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతించుద్దా? చచ్చిన వాళ్ళు ఏమవుతారు? మన్ను అవుతారు. ఆదాం మీద దేవుని కోపం వచ్చి మన్ను నుండి తీశాను, మన్ను అయిపోతావు అన్నాడు. కానీ 930 ఏండ్లు బతికాడు కదా. మన్ను అవ్వలే అంత కోపం వచ్చిన. అందుకే చాలా మంది మేము పాపం చేస్తున్నాం చావట్లేదు అనుకోండి. పాపం చేయటం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడకపోవటమే పాపం. దేవునికి నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపం. నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోవటమే పాపం. దేవుని స్తోత్రం.
నువ్వు ఇతరుల కొరకు మొర్ర పెట్టకపోవటమే పాపం. సమూయేలు చెప్పాడు. దేవుని స్తోత్రం. నీ దేశం కొరకు, నీ యొక్క బంధువుల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయకపోవటమే దేవుని దృష్టికి పాపం. దేవుని స్తోత్రం. ఆయన నీతిమంతులు మొరలు ఆయన ఉన్నాడని నమ్మిన వాడే నీతిమంతుడు. నమ్మిన వారి ప్రార్థన ఆయన విని రోగులను స్వస్థపడతాడు, దెయ్యాలను వెళ్ళగొడతాడు. ఆ వారు రోగుల మీద చేతులుంచితే రోగాలు వారిని విడిచిపోతాయి. దేవుని స్తోత్రం. మన చేతులు ఎవరి ఎత్తండి, ఉన్నాయా 2 చేతులు? దేవునియేనా మనయా? గమనించండి, మీ అని వాడుకుంటున్నారో దేవుని అని. మీ కాళ్ళు ఎవరి ఒకసారి కదిలించి చూడండి. ఇలా నడవగలిగిన శక్తి యేసునామంలో మీకు వచ్చిందని నమ్మండి. దేవుని స్తోత్రం. సర్వ శరీరం ఆయనది. సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకుందాం. నీతి కలిగిన రాజ్యంలో మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక నీతిమంతుల స్వాస్థ్యమును పొందగలిగే అర్హత, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించేలా ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగా. ఆమె సర్వకృపానిధి అయిన మా తండ్రి, నీ ప్రేమను బట్టి నీతి కలిగిన నీ మాటలు వినగలిగే చెవి బిడ్డలకు దాయిచ్చే, నిజముగా నిన్ను చూడగలిగే కన్నులు బిడ్డలకు దాయిచ్చే. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అంటున్నావు. నువ్వు లెక్క పెట్టుకుంటున్నావు అయ్యా. లెక్కకు ఒక్కళ్ళు కూడా లేడంటే నిజమే నాయన. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకుని మేము జ్ఞానులు అనుకుంటున్నావు నాయన. మా ప్రవర్తన అంతటి నీ అధికారానికి ఒప్పుకోవట్లేదేమో నాయన. అందుకే నువ్వు మా త్రోవలు సరళం చేయట్లేదని మేము అనుకుంటున్నాం తండ్రి. నువ్వు నీతిమంతుల మొదలు వింటావు, ఇంకా మా మొర వింటలేదంటే మేము నీతిమంతులం కామనుకుంటున్నావు నాయన. అయినా నీతిని ప్రేమించేవాడవు నీవు నాయన. నీతి కలిగి నీ మాటలు విన్నటువంటి బిడ్డలకు నీ నీతిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీతిమంతుడుగా ఈ లోకానికి నీ కుమార్ని పంపించావు. ఆ కుమార్ని రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చుమని, నీ రక్తము, నీతి కలిగిన నీ రక్తము నీ కుమార్ని ద్వారా మాకు ఇచ్చావు తండ్రి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాపుకాయటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్త కలిగి ఉండమని పౌలు హెచ్చరిక చేశాడు. ప్రభా, నీ మంద గొర్రెలుగా, నీ స్వరవినే బిడ్డలుగా, నిన్ను వెంబడించే బిడ్డలుగా దేవా, తండ్రి రాజ్యంలో నీతి సూర్యుని వాళ్ళే ప్రకాశించే బిడ్డలుగా తీర్చిదిద్దుమని దేవా, నీ ప్రేమను బట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైంది. నీ కుమార్ని రక్తం ద్వారా ప్రార్థన వచ్చింది గనుక ప్రార్థన ఆలకించి సమయంలో బలహీనలను బలపరిచి, రోగులను స్వస్థపరిచి, దయ్యములు వెళ్ళగొట్టి ఏకాంగం సంసారాలుగా చేసి బంధింపబడిన వారు విడిపించి వర్ధిల్లొచ్చు. బలహీనలు బలపరచటమే కాదు, గర్భఫలము లేని బిడ్డలు గర్భఫలము దాయిచ్చేమని నీ తట్టు తిరిగి నెమ్మది పొంది నీ మాటలు విని నీతి కలిగి బ్రతికి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా తీర్చిదిద్దుమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. महिमा 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 యేసుని महिमा మరణము నుండి లేపినేమో మనసా, నా మనసా లేపినేమో మనసా. महिमा
మహిమా యేసుని మహిమా మరణము నుండి లేపినేవో మనసా నా మనసా లేపినేవో మనసా దేవుని ప్రేమ యేసుని ద్వారా నీలో నింపెగదా నా మనసా నీలో నింపెగదా దేవుని ప్రేమ యేసుని ద్వారా నీలో నింపెగదా నా మనసా నీలో మహిమా 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 యేసుని మహిమా మరణము నుండి లేపినేవో మనసా నా మనసా లేపినేవో మనసా మారో మనసు పొందుటయే నీ గురి అని తలచెదవా నా మనసా గురి అని తలచెదవా మారో మనసు పొందుటయే నీ గురి అని తలచెదవా నా మనసా గురి అని తలచెదవా మహిమా 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 యేసుని మహిమా మరణము నుండి లేపినేవో మనసా నా మనసా లేపినేవో మనసా పెండ్లి కుమార్